ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం బాసురా జోన్ డీఐజీ భాస్కరన్ వెల్లడి. సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు విస్తృత సూచనలు. దేవాపూర్ వంతెన వద్ద తాత్కాలిక మరమ్మత్తు పనులు, బ్రిడ్జ్ ను పరిశీలించిన అధికారులు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నుంచి భూ రీసర్వే, భూభారతి అమలు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2BHK ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టరేట్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజశేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధరణి కాలం నుంచి పెండింగ్ లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి కారణాలను గుర్తించి నిబంధనల మేరకు త్వరితగతిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి విజయవంతమైన అమలుకు భూ రీసర్వే తప్పనిసరి అని నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్ల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని 5 గ్రామాల్లో చేపట్టిన రీసర్వేతో 95% వరకు భూ సమస్యలు పరిష్కారమైనట్లు మంత్రి తెలిపారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే సాదా బైనామా దరఖాస్తుల నిబంధన మేరకు పరిష్కరించి అర్హులైన వారికి నోటీసు త్వరితగతిన జారీ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ తో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఆర్డీఓ జగదీశ్వరరావు, ఉట్నూర్ ఆర్డీఓ మోహన్ సింగ్, ఏవో వర్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వంతెన ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కుంగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు పంచాయతీరాజ్ శాఖ ఈఈ శివరాం, ఏఈ రాజేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని వంతెనను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంతెన వద్ద ప్రమాదాలు జరగకుండా వెంటనే హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సూచిస్తూ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ప్రతాప్, నాయకుడు వెంకన్న యాదవ్, గ్రామస్తులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఈ రాజేశ్వర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంతెనను తాత్కాలిక మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన కొలతలు, సాంకేతిక వివరాలను సేకరించి స్థానికుల సహకారంతో వీలైనంత త్వరగా పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు వివరించారు. 2 రోజుల క్రితం వచ్చిన వరదల వల్ల ఈ 20 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఈ బ్రిడ్జ్ కోతకు గురై రోడ్డు చెడిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జ్ పక్కన గుంత కవర్ అయితే గుంత ఏర్పడింది. సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా క్లియర్ చేసి అన్ని ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడాలని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మేము వచ్చి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏం చేయాలనేది సర్పంచ్ గారిని పిలిచి పని చేయడానికి కొరకు ఈఈ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలు అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నెంబర్ ప్లేట్ లేకుండా, సరైన పత్రం లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణంలోని బస్టాండ్ వద్ద, అంబేద్కర్ చౌక్ వద్ద చెక్ పోస్టులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ జీవన్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం కేంద్ర రైల్వే మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్టులు సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదిలాబాద్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలను 100% కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసిన పనులు వేగంగా కొనసాగిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ పరిహారం కోసం మిగిలి ఉన్న 14.89 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాటిగూడ వరకు పాదచారులు, ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాల రాకపోకలకు అనువుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయాలని, దీని ద్వారా ప్రజల భద్రత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని వివరించారు. గిమ్మ, బోరజ్, మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం కొత్త రైల్వే అండర్ బ్రిడ్జ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి అవసరమైన రైల్వే మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోల్డ్ షాట్ బాల్ క్రీడా అభివృద్ధికి తన వంతుగా విశేష కృషి చేస్తున్నానని, క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నామని గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. పంజాబ్ లోని తల్వారాలో 4వ బాలుర జూనియర్ గోల్డ్ షాట్ బాల్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. ఇందులో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులు అందించి అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు సాయిని రవికుమార్ క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ పోటీలను సైతం నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, అసోసియేషన్ తరపున క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు. प्लान चल रहा है इंटरनेशनल लेवल पे इंडिया में लगने के लिए प्लान चल रहा है। एक हैदराबाद होगा, नहीं तो आप नजदीक में दिल्ली भी होगा। एशियन कप के लिए अपन टीम में पूरा प्रयत्न कर रहा है। ये एक नहीं, दो नहीं, बहुत देश का गेम खेल रहा है। अभी आने के दिन में शॉर्ट टाइम में नेशनल लीग आएगा। नेशनल लीग से इंडिया टीम बाहर निकलेंगे। अब तक हिंदी कर दो प्लेयर स्पोर्ट्स हर एक गेम में आप वीडियो दे लो, आप वीडियो लेके आप फेसबुक में आपका अपना गेम का बारे में दिखाओ। आपका प्लेयर आपका गेम आप दिखा लेते, आने के दिन में आपको इंडिया प्लेयर बनने के लिए प्रैक्टिस करिए। आप कोच लोग जल्दी कर दो, 100% आपका टीम लोग को प्लेयर को प्रिपरेशन करिए। फिटनेस बहुत इम्पोर्टेंट है सबसे ज्यादा। पूरा बैड हैबिट्स को दूर रहिए आप लोग। मॉर्निंग इवनिंग डेली प्रैक्टिस मोस्ट इम्पोर्टेंट। म्यूजिशियन भी एक मैजिक करने वाला उन्हें प्रैक्टिस मिस हो तो म्यूजिशियन भी नहीं बनता। एक प्लेयर भी डे से इन तक एवरी टाइम में एक्सरसाइज बहुत फिटनेस रहेगा, वो 100% प्लेयर टारगेट रीच करेगा। यह जीतने वाले को मुबारक, हारने वाले की भी मुबारक। कई हर एक बोल दो, आने के दिन में आप लोग इंडिया प्लेयर करने के लिए आप प्रैक्टिस करिए। आपसे इतना बड़ा स्कूल देने के बाद प्रिंसिपल जी, यहाँ का मुख्य कमिटी लोग को, ये अच्छा व्यवहार करने वाले के, यहाँ का सेक्रेटरी साहब को, सब लोग को थैंक यू बोल के ये इतना अवकाश दिया आपको थैंक यू। ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీస్ అధికారి లక్ష్యమని బాసరా జోన్ డీఐజీ ఆర్ భాస్కరన్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన డీఐజీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలపై వివరించారు. సమావేశంలో డీఐజీ మాట్లాడుతూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసి నేరాలను ముందస్తుగా అరికట్టాలని, బేసిక్, విజిబుల్, ప్రోయాక్టివ్ పోలీసింగ్ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సోషల్ మీడియాపై నిఘా కొనసాగిస్తూ విద్వేషపూరిత ప్రచారాన్ని అరికట్టాలని, ప్రతి ఎస్హెచ్ఓ నాయకత్వ లక్షణాలతో పనిచేసి నేర నియంత్రణలో ప్రత్యేక గుర్తింపు సాధించాలని అన్నారు. అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, దర్యాప్తు నాణ్యతను పెంచి శాస్త్రీయ ఆధారాలతో కేసులను బలపరచాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, ఎం వెంకట నరసయ్య, కమతం ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజశేష సూచన మేరకు ఎస్ఐఆర్ సర్వేపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆదిలాబాద్ లోని పలు కాలనీలు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. శనివారం మహాలక్ష్మివాడ, తాటిగూడ, క్రాంతినగర్, భాగ్యనగర్ తదితర కాలనీలో సొసైటీ సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి ఆధ్వర్యంలో బిఎల్ఓలతో కలిసి ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తూ ఫారాలు పూరిస్తూ ప్రజలకు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా సర్వే జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు జ్యోతి, సుజాత, విజయ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కందుల రవీందర్, స్వామి, సునీల్, అగర్వాల్, సమనపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ వెల్లడించారు. ఎన్ఎంసీ బృందం ఇక్కడి సౌకర్యాలను తనిఖీ చేసి మరో 30 సీట్లను అదనంగా కేటాయించిందన్నారు. దీనితో మొత్తం సీట్ల సంఖ్య 150కి పెరిగిందని చెప్పారు. కళాశాలలో మెరుగైన వసతులు ఉండటం వల్లనే సీట్లు పెరిగాయని, ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. మన రిమ్స్ యొక్క హాస్పిటల్, మెడికల్, లైబ్రరీ, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, ల్యాబొరేటరీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఈ ఐపీఓపీ అన్నీ చూసుకొని మనకు 30 సీట్లు పెంచారు. ఇంతకుముందు 2008లో రిమ్స్ ఉన్నప్పుడు 100 సీట్తో మనం స్టార్ట్ చేసాము. 2019లో ఈడబ్ల్యూఎస్ 20 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 2026లో మనకు ఇంకో 30 సీట్లు పెంచారు. కనుక ఇప్పుడు 2026లో న్యూ అడ్మిషన్స్లో మనకు 150 అడ్మిషన్స్ వస్తాయి. చాలా సంతోషం. అదే అప్పుడు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటే 100, 120, ఇప్పుడు 150 ప్లస్ అదేవిధంగా పీజీ కూడా మనకు ఇప్పుడు మనకు 72 పీజీ పర్ ఇయర్ ఉన్నారు. ప్లస్ ఈసారి పీజీ కూడా అప్లై చేసాము, ఎన్ఎంసీకి అప్లై చేసాము. ఆల్మోస్ట్ 23 సీట్స్ మేము హైక్ పెట్టాము. అందులో 3 డిపార్ట్మెంట్ హైక్, 3 డిపార్ట్మెంట్ ఏమో ఫ్రెష్, పీడియాట్రిక్, సైకియాట్రీ, రేడియాలజీ 3 డిపార్ట్మెంట్ ఒక 8 నిమిషాలు వస్తారు, లెటర్ పెట్టాము. అది కూడా వస్తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ఈ విధంగా ఆలోచిస్తే రిమ్స్ హాస్పిటల్ మెడికల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. మన కలెక్టర్ సార్ సాయంతో, మీ అందరి సాయంతో దీన్ని ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధి చెందాలని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ జిల్లాలో ఐఎన్టీయూసీ బలోపేతానికి మండల నూతన కమిటీలను భర్తీ చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మునిగల నర్సింగ్ తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురికి మండల అధ్యక్ష నియామక పత్రాలు అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజా రైతు సమస్యలపై ఐఎన్టీయూసీ నిరంతరం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు, అదేవిధంగా ఐఎన్టీసీ పెద్దలు గౌరవనీయులు సంజయుడి నిర్ణయం మేరకు ఆదిలాబాద్ జిల్లాల మరి ఏదైతే ఐఎన్టీసీ బలోపేతం చేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ మహిళా అధ్యక్షురాలు, కొన్ని మండల అధ్యక్షులను నియమనం జరిగింది. వీరందరి బాధ్యత ఏదైతే ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాల మరి పేద ప్రజలకు, మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్లకు, వ్యవసాయదారులకు అందరికీ అందుబాటులో ఉండి మరి సేవ చేసే విధంగా మరి ఉండాలని తెలియజేస్తూ ఆహార భద్రతా ప్రమాణాలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో ఫాస్టాగ్ శిక్షణ పూర్తి చేసినట్లు సొసైటీ సంస్థ కోఆర్డినేటర్ మోహన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని శిక్షణ వివరాలను తెలియజేశారు. సుమారు 100 మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు శిక్షణలో పాల్గొన్నారని, అడ్వాన్స్ కేటగిరీ అంశంపై నిర్వహించిన శిక్షణలో ఆహార భద్రత, పరిశుభ్రత, FSSAI మార్గదర్శకాలపై సమగ్ర అవగాహన కల్పించామన్నారు. FSSAI 2006 ప్రకారం ప్రతి 25 మంది ఆహార హ్యాండర్లకు ఒక శిక్షణ పొందిన ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ఉండటం తప్పనిసరి అని వివరించారు. ఈరోజు ఫాస్టాగ్ సంబంధించి ఫుడ్ ట్రైనింగ్, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే ప్రోగ్రాము FSSAI ద్వారా రికగ్నైజ్ చేసినటువంటిది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో దాదాపు ఒక 150 మంది వర్తకులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తనిష్క రెస్టారెంట్లో. సో వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఫుడ్ లేదా ఆహారపు వస్తువులు ఎంత హైజీనిక్ ఉండాలి, ఎలా సేఫ్టీగా ఉండాలి, వాళ్ళతో పాటు కన్జ్యూమర్ యొక్క ఆరోగ్యానికి వాళ్ళు ఎంతవరకు బాధ్యులు, కన్జ్యూమర్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, హైజీనిక్ ప్రికాషన్స్ అన్ని వివరంగా వాళ్ళకు విపులంగా యాజ్ పర్ ది FSSAI నామ్స్ ప్రకారంగా వాళ్ళకు సిలబస్ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపటి నుండి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియల్లో, ఆ ఆహార పరిశ్రమల్లో కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కేటరింగ్ బిజినెస్లో కానీ, లేదా కొందరు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి కూడా వచ్చారు.
సో వాళ్ళతో మేము ఒక ప్రామిస్ కూడా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళంతా పీపీఈ కిట్స్ వేసుకోవడము, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ వేసుకోవడము, అలాగే సేఫ్టీ ప్రికాషన్స్, అంటే దీంట్లో ఫ్యాట్ టామ్ అనేటటువంటి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది, హజార్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎఫ్ఎస్ఎంఎస్ అంటే ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి రేపటి నుంచి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా అవ్వాలని ఈరోజు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ ఫాస్టాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ ఈ సేఫ్టీ అండ్ హైజీనిక్ ప్రికాషన్స్ అండ్ ప్రాక్టీసెస్ మీద ఒక కోర్స్ ఉంటుంది. అది 1 డే కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ని ఫాస్టాగ్ అంటారు, FOSTAC, ఫుడ్ ఆపరేటర్స్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. సో ఇలా ఈ ఫుడ్కు సంబంధించినటువంటి సేఫ్టీ, హైజీనిక్, హజార్డ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, HACCP అంటారు, అంటే హసాప్ అని, ఈ హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అని. సో ఇవన్నీ కూడా వీళ్ళకు కూలంకుషంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి వాటి ద్వారా చిన్న వాళ్ళు అందరూ ఎవరు పొరపాటు చేయరు కావాలని, కానీ ఏవో ఒక వాళ్ళ పొరపాట్లు అంటే చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళ కస్టమర్స్ యొక్క ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం జరుగుతుంది. BLA2లు BLOలతో పరస్పర సహకారంతో SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపి డిజిటలైజేషన్ పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన BLA2లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో SIR ప్రక్రియ స్టేటస్ రిపోర్టుపై సమీక్ష నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్టుగా తెలిపారు. ఆయా వార్డుల గ్రామాలు BL ఫారాలు నింపటం పూర్తయిన ఆన్లైన్ ప్రక్రియ నిదానంగా సాగుతుందని కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. గడువులోగా SIR ప్రక్రియలో ఫారాలు నింపకపోతే ఓటుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బతికున్న ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటు వేస్తున్న ఈసారి ప్రక్రియలో తిరిగి ఓటు నమోదు చేసుకోకపోతే ఆ ఓటుపోయే ప్రమాదం ఉందన్నారు. ఓటు కాపాడటం కేవలం BLAల పాత్ర మాత్రమే కాకుండా అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, మహబూబ్, కీజర్ పాషా, రూప్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం, బాసరా జోన్ DIG భాస్కరన్ వెల్లడి. సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు విస్తృత సూచనలు. దేవాపూర్ వంతెన వద్ద తాత్కాలిక మరమ్మత్తు పనులు, బ్రిడ్జ్ ను పరిశీలించిన అధికారులు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.